IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మీ పేరు? కనకారెడ్డి. ఏం చేస్తుంటారు? ఈ ఆప్టికల్ షాప్ ఉంది. ఆప్టికల్ షాప్ కలజోడు షాప్. మరి ఎలా ఉందండి ప్రస్తుతం ప్రభుత్వ పరిపాలన? ఇక్కడ ఎలక్షన్స్ హడావుడి ఉందండి ఏపీలో మొత్తం. మరి ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఈసారి జగన్మోహన్ రెడ్డి గారే వస్తారండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారనుకుంటున్నారు? ఆయన ఇచ్చిన పథకాల ద్వారా ఆయన ప్రజలందరి మనసులో స్థాయిగా ఉండిపోతారు, రాజశేఖర రెడ్డి గారి లాగా. కాబట్టి ఆయనకు ఆ నమ్మకం, ప్రజలందరూ కూడా ఆయన వస్తేనే మళ్ళీ బాగుంటుంది రాష్ట్రం అనే ఒక నమ్మకం. దానివల్ల ఆయనే వస్తారు. అది అంటే ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టి ఆయన గెలవాలనుకుంటున్నారా? సంక్షేమ పథకాలు ఇచ్చారు కాబట్టి గెలవాలనుకున్నా ఆ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరూ చాలా లబ్ధి పొందారు. విద్య, వైద్యం అది మీకు తెలియంది కాదు, మీకు తెలుసు ఎంత డెవలప్ అయినాయో. ఇవాళ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్తో సమానంగా గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి, మీకు తెలుసు. గవర్నమెంట్ స్కూల్ హాస్పిటల్ కూడా ఎంత డెవలప్ అయినాయో మనం అందరం చూస్తూనే ఉన్నాం. ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకునే వాళ్ళందరూ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. ఆ విధంగా అన్నీ చేస్తున్నారు. సచివాలయం పోస్టులు ఒకసారి 135,000 పోస్టులు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా? హాస్పిటల్ ఇప్పటి వరకు ఏకదారి ఒకసారి 58,000 పోస్టులు. హాస్పిటల్ డాక్టరే కానీ, కాంపౌండరే కానీ, సిస్టర్లే కానీ, టెక్నీషియన్లు కానీ, ఏ పోస్టులు అయినా సరే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఇవాళ 58,000 పోస్టులు ఇచ్చారు కొత్తగా. మొత్తం 2,35,000 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎన్ని ఇచ్చారు? 5 సంవత్సరాల్లో ఉట్టి 35,000 పోస్టులు ఇచ్చారు. చెప్పమనండి, ఆయన నిజం చెప్పమనండి ఎన్ని పోస్టులు ఇచ్చారు. ఈయన దాదాపు అవి కలుపుకొని దాదాపు 2 లక్షల చిల్లర పోస్టులు ఇచ్చారు. తాత్కాలిక వాళ్ళందరినీ కొంతమంది పర్మనెంట్ చేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ నుంచి గవర్నమెంట్లోకి తీసుకున్నారు. ఇంతవరకు ఏ ప్రభుత్వం సాహసం చేయగలిగిందా? ఇవాళ ఎందుకు చేశారు ఆయన? వాళ్ళ భవిష్యత్తు కూడా ఆలోచించే కదా. అదే చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ పాటికి ఆర్టీసీ ప్రైవేటీకరణ అయిపోయేది. రాజధాని అమరావతి రాజధాని అన్నారు, ఆయనే తీసుకొచ్చారు. ఎక్కడ ఫస్ట్ ఏం చేశారు? నూజివీడులో అన్నారు, నూజివీడులో రాజధాని అని అక్కడ ఎంతోమందితో అక్కడ కొన్నారు. తెలుసో తెలియకో కొన్నారు. ఈయన తీసుకొచ్చి వాళ్ళందరికీ భూములు ముందే సౌకర్యాలు ఇప్పించి ఇక్కడ రాజధాని ప్రకటించారు. రాజధాని కట్టడానికి అనువైన భూమి అయినది. శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది? ఈ 3 పంటలు పండే సౌడు భూమి ఇక్కడ కట్టాలంటే 70 అడుగులు 60 అడుగులు లోపలికి వెళ్ళాలి. అంత వెళ్ళాలంటే కనీసం రాజధాని కట్టాలంటే 1,20,000 కోట్లు అవుతుంది. ఏది ఒక సంవత్సరంలో 5 సంవత్సరంలో కడితే, అదే 10 ఏళ్ళు 15 ఏళ్ళలో కడితే ఆ ఒక్క 1,20,000 10 లక్షల కోట్లు అవుతుంది. అది మన సాధ్యం అయ్యే పనేనా? మన ఆంధ్రప్రదేశ్కి అయ్యే పనేనా? మరి ఆయన ఏదో చెప్తే చేస్తానంటే మరి రాజధాని ప్రకటించారు, బాగానే ఉంది. ఎందుకు కట్టలేకపోయాడు ఆయన? తాత్కాలిక అసెంబ్లీ ఎందుకు? అది మన ఇల్లు కట్టుకుంటాం, ఒక స్క్వేర్ యార్డ్కి వచ్చి ఒక 1,200 కంటే ఎక్కువ పెడతాం మనం. మీరు ఎంత డెకరేషన్ అని చేసుకోండి, దానికి ఎంత వేసారు బిల్లు? 10,000 చిల్లర స్క్వేర్ యార్డ్. ఒక స్క్వేర్ యార్డ్కి దాంట్లో ఎంత అవినీతి జరిగింది? మీరు చేసింది ఏంటి? అనుకోకుండా మనకి 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో మనకు హక్కు ఉన్నప్పుడు మీరు ఎందుకు వచ్చేసారు? మీరు దేనికి వచ్చారు చెప్పండి? అక్కడ ఏదో కేసులతో భయపడిపోయి ఇక్కడికి వచ్చి ఏదో చేయాలి, ఏదో మనం దోచుకోవాలి, ప్రజలకు మంచి చేద్దామని కాదు, అక్కడ రైతులకు మంచి చేద్దామని కాదు, మీ సామాజిక వర్గాన్ని మంచి చేద్దామని అన్నీ చేశారు. ఏమైపోయారు ఆ రైతులందరూ? ఇవాళ 3 పంటలు పండే భూములు పాడైపోయినాయి నీ వలన. మరి ఈసారి ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్పేసి టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకొని వస్తున్నారు కదండి. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారంటారా? ఓడించలేరు. ఎంతమంది కలిసినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఎన్నో చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు. వెంటనే వాలంటీర్లను ఆపేయడం, వాలంటీర్లు ఇవాళ ఉన్నారా? ఎంతమందికి వాళ్ళ పొద్దున్నే ఇస్తున్నారు, వాళ్ళందరికీ వాళ్ళందరూ ఏమైపోయారు? మరి వాళ్ళకి ఎంతమంది చచ్చిపోయారు మీకే తెలుసు కదా. దాదాపు 35 మంది ఎంతమంది పెద్దవాళ్ళు చనిపోయారు ఎక్కడికో వెళ్ళలేక. అదే కనుక ఆ వాలంటీర్లు వీళ్ళు కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చి కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఇవ్వకూడదు, ఇలాగా వాలంటీర్లు ఇస్తే ఇదవుతుందని చెప్పి తీసుకురాకపోతే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఇచ్చేవాళ్ళు, వీళ్ళు చనిపోయేవాళ్ళు కాదు కదా. ఈ పాపం ఎవరిది? మీదే కదా. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటింటికి వెళ్ళి ఏదో ఇస్తామని చెప్పేసి అంటే మళ్ళీ వాటిని తీసుకెళ్ళి బ్యాంకులో జంప కట్టమని మళ్ళీ కోర్టు ద్వారా ఇచ్చేపించారు. ఎంతమంది బ్యాంక్ అకౌంట్లు ఉంటాయని పెద్దవాళ్ళకి?
ఎంతమందికి ఉంటాయి చెప్పండి. వాళ్ళు మరి ఈసారి గెలుస్తారంటారా జగన్మోహన్ రెడ్డి? డెఫినెట్గా గెలుస్తారండి. మీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరండి? వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. మరి ఆయన ఈసారి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ సెంట్రల్లో గెలిచే అవకాశం ఉందంటారా? ఉందండి. ఎందుకంటే ఆయన వన్ టౌన్లో చేసిన అభివృద్ధిని బట్టి అక్కడ ప్రజల్లో మన్ననలు పొందున్నాడు ఆయన. ఇక్కడ కూడా గెలుస్తారని మా నమ్మకం, విశ్వాసం కూడా. మరి ఇక్కడ బోండా ఉమ్మగారు ఉన్నారు కదండి ప్రతిపక్షంలో. ఉన్నారండి. ఆయన కూడా ఈయనలాగా అలవి కాని హామీలన్నీ ఇస్తున్నారు. అవన్నీ అయ్యే పనులు కాదు. ఒక్కో ఇంట్లోకి వచ్చేసి 3 గ్యాస్ బండ్లు అంట, అత్తా కోడలు ఒకే ఇంట్లో 6 గ్యాస్ బండ్లు అంట, ఉచిత బస్సు ప్రయాణం అంట. ఉచిత బస్సు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉందా అసలు? ఈయన చెప్పే మాటలు అవన్నీ ఎన్నో అనవసరం వాగ్దానం చేస్తున్నారు. వాటి వలన ఉపయోగం ఏముంది? ఇప్పుడు ఉన్న దీనివల్ల చాలా లబ్ధి పొందుతున్నారు. అవన్నీ మానుకొని ఈయన ఓట్లు వేస్తారని గ్యారంటీ ఏంటి? ఇక్కడ కూడా వెల్లంపల్లి గారే గెలుస్తారంట. వెల్లంపల్లి గారు గెలుస్తారండి. థ్యాంక్ యూ సార్. మా నమ్మకం అది, మా విశ్వాసం అది. గెలవాలని మా కోరిక.